హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈ రోజుల్లో ఏంటంటే నీ గురించి నువ్వు చూసుకోవు, పక్కోడి విషయం మాత్రం మొత్తం నీకే కావాలి, వేలు పెట్టి మరీ కెలుకుతావు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది లేడీస్కి ఏంటి సి సెక్షన్ అయితే చాలండి, పొట్టలు అనేవి వచ్చేస్తున్నాయి. సో ఫుడ్ తినడం వల్లే మనిషి అనేది లావ్ అయిపోడు, పొట్టలు వచ్చేవు. సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏమైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే వీళ్ళేదో పెద్ద సన్నంగా ఇలియానాగా ఉన్నట్టు వాళ్ళకు కూడా పొట్టలు ఉంటాయి, కానీ ఎవతరోడు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మానరు. వాళ్ళ వయసు చిన్నదైనా సరే పొట్ట వచ్చేస్తే చాలు, కొంచెం పెద్దోళ్ళుగా కనిపిస్తారు. అంత మాత్రాన ఆంటీ అనే ఒక ట్యాగ్ ఒకటి పిలుస్తారండి తగిలించి మరి. చాలా చిరాకు అనిపిస్తుంది. వయసు తెలిసినా సరే కొందరు వెటకారంగా ఆంటీ అంటారు, చిన్నపిల్లల పక్కన ఉన్నా సరే ఆంటీ అని పిలుస్తారు. సో మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారండి. సో పొట్ట ఒళ్ళు అనేది అది అనుకోకుండా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తాయండి. ఇంత కుంభాలు తినేయడం వల్ల ఏం వచ్చేదు. సో కావాలని పిలిచే వాళ్ళకి మాత్రం నేను చెప్పింది, సో అన్ఫార్చునేట్లీ తెలియకుండా మాట్లాడే వాళ్ళకి మనం అలా అనలేము. బట్ కొందరైతే కావాలనే పక్కనున్నోడిని కెలకాలనే ఒక ఉద్దేశం ఉంటుంది కదండి, ఏదో బుద్ధి, అలాంటి బుద్ధితో ఉండే వాళ్ళని మాత్రమే ఇలాంటివి. ఇంకోటి ఏంటంటే కావాలనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటి ఆ పొట్టేంటి ఆ ఒళ్ళేంటి తగ్గించుకో, కొంచెం తినడం తగ్గించుకోవాలి. తినడం వల్ల అయితే ఒళ్ళు పొట్ట వచ్చేవండి. సో ఆ విషయం ఫ్యామిలీ వాళ్ళకి తెలిసినా సరే కావాలని ఏదో చెప్పాలి కదా, తప్పదు అన్నట్టు ఎటకారంగా, అంటే యువతలో మనసు బాధ పెట్టాలని చూస్తారో ఏంటో తెలీదు. సో అలాంటి వాళ్ళకి మాత్రం నాకు చాలాసార్లు అండి, నాకు బేబీ పుట్టిన తర్వాత నాకు పొట్ట అనేది ఎక్కువగా ఉంది. సో పొట్ట తగ్గడానికి నేను నా ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నాకు థైరాయిడ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నావి, నాకు తగ్గట్లే. కానీ ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను నిజంగా. అని నాకు ఎవరైతే ఈ పొట్ట గురించి